అంబుబాచి మేళా ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. అంబుబాచి మేళా ప్రధానంగా అస్సాంలో జరుపుకుంటారు. ఈ వార్షిక ఉత్సవం గౌహతిలోని చారిత్రాత్మక కామాఖ్య ఆలయంలో జరుగుతుంది. ఇది కామాఖ్య దేవి యొక్క వార్షిక ఋతుచక్రాన్ని సూచిస్తుంది. అలాగే స్త్రీ సంతానోత్పత్తి శక్తిని మరియు ప్రకృతి యొక్క పునరుత్పత్తి శక్తిని చాటి చెబుతుంది. పాత బస్సులను ఉపయోగించి స్కూల్ ఆన్ వీల్స్ లేదా రాన్శాల అనే మొబైల్ తరగతి గది అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విరమించిన బస్సులను ఉపయోగించి స్కూల్ ఆన్ వీల్స్ అనే మొబైల్ తరగతి కార్యక్రమాన్ని గుజరాత్ ప్రారంభించింది. మారుమూల ఉప్పు ఉత్పత్తి ప్రాంతాల్లో నివసించే అగరియ అనగా ఉప్పు కార్మికుల కుటుంబాల పిల్లలకు నిరంతర విద్యను అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ప్రతి బస్సులో స్మార్ట్ టీవీలు, ఆన్లైన్ లెర్నింగ్ సౌకర్యాలు, లైబ్రరీ స్థలం మరియు వినోద సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద ఓడల రీసైక్లింగ్ దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు అయిన యుఎన్సిటిఏడి నివేదిక ప్రకారం 2025లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఓడల రీసైక్లింగ్ దేశంగా అవతరించింది. ప్రపంచ మార్కెట్లో 35.4% వాటాతో అగ్రస్థానం నిలిచింది. మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030లో నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఈ మైలురాయిని సాధించడం జరిగింది. 2019 ఓడల రీసైక్లింగ్ చట్టం వంటి విధాన సంస్కరణలు, గుజరాత్లోని అలంగ్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ వంటి సౌకర్యాలను ఉన్నతీకరించడం వంటివి ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఏ డాక్యుమెంటరీ గోల్డెన్ కాంచ్ అవార్డును గెలుచుకుంది? సిల్వర్. నటాలియా కోనియాడ్జ్ దర్శకత్వంలో మాసిజ్ కుబికి నిర్మించిన పోలాండ్ డాక్యుమెంటరీ అయినటువంటి సిల్వర్ 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ కాంచ్ అవార్డును గెలుచుకుంది. 2026లో భారత సొలిసిటర్ జనరల్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? తుషార్ మెహతా. కేబినెట్ నియామకాల కమిటీ ఏసీసీ తుషార్ మెహతాను మరో 3 ఏళ్ల కాలానికి భారత సొలిసిటర్ జనరల్గా తిరిగి నియమించింది. ఆయన కొత్త పదవీకాలం 2026 జూలై 1న ప్రారంభమవుతుంది. తుషార్ మెహతా 2018 అక్టోబర్ 10 నుంచి సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నారు. తేవా కళ సాంప్రదాయకంగా ఏ భారత రాష్ట్రంతో ముడిపడి ఉంది? రాజస్థాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్లోవేకియా పర్యటన సందర్భంగా స్లోవేకియా అధ్యక్షుడైన పీటర్ పెల్లెగ్రినికి తేవా నమూనా కప్లింగ్స్ను బహుకరించడంతో సాంప్రదాయ తేవా కళ ఇటీవల అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ తేవా అనేది రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఉద్భవించిన దాదాపు 400 ఏళ్ల పురాతన కళ. ఇందులో రంగుల గాజుపై పొదిగిన 23 క్యారెట్ల బంగారంతో క్లిష్టమైన చెక్కడాలు ఉంటాయి. ఈ కళ మొఘల్ యుగం నాటిది మరియు తరతరాల కళాకారుల ద్వారా సంరక్షించబడింది. తేవ భారతదేశంలోని అత్యుత్తమ సాంప్రదాయ హస్తకళల్లో ఒకటిగా గుర్తించబడింది. భారతదేశంలో సుస్థిర సముద్ర అభివృద్ధికి ఏ ఓడరేవు ఆదర్శంగా నిలిచింది? వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తమిళనాడు. తమిళనాడులోని వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ భారతదేశంలో సుస్థిర సముద్రయాన అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలిచింది. దాని మొదటి సుస్థిరత నివేదిక ప్రకారం పోర్టు యొక్క మొత్తం ఎనర్జీ వినియోగంలో దాదాపు 94% పునరుత్పాదక
శక్తి ద్వారా భర్తీ చేయబడుతుంది. గత 4 సంవత్సరాల్లో ఈ పోర్టు తన నికర కార్బన్ ఉద్గారాలను సుమారు 45% తగ్గించుకుంది మరియు ప్రతి టన్ను సరుకుకు కార్బన్ తీవ్రతను దాదాపు సగానికి తగ్గించింది. జూన్ 2026లో ఏకకాలంలో 4 ISO ధృవీకరణ పత్రాలను పొందిన భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయం ఏది? ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం జూన్ 2026లో ఏకకాలంలో 4 అంతర్జాతీయ ISO అనగా అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ యొక్క ధృవీకరణ పత్రాలను పొందిన భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఈ ధృవీకరణ పత్రాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ప్రదానం చేసింది. ఈ ISO ధృవీకరణ పత్రాలు విద్యా పరిపాలన, పర్యావరణ నిర్వహణ, శక్తి సామర్థ్యం మరియు ఆహార భద్రత వ్యవస్థలను కవర్ చేస్తాయి. ఇటీవల భారతదేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఇటీవల 98% అక్షరాస్యత మార్కును దాటి భారతదేశంలోని 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. కనీసం 95% వయోజన అక్షరాస్యత రేటును సాధించిన రాష్ట్రాలకు ధృవీకరణ పత్రం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ మిషన్ కింద ఉత్తరాఖండ్ను ఆమోదించింది. గతంలో ఈ మైలురాయిని సాధించిన మరో 5 రాష్ట్రాల సరసన ఉత్తరాఖండ్ చేరింది. ఇంతకుముందు మిజోరం, 2వది గోవా, 3వది త్రిపుర, 4వది హిమాచల్ ప్రదేశ్, 5వది సిక్కిం. మధ్యప్రదేశ్లో ఇటీవల పరీక్షించిన భారతదేశపు అత్యంత బరువైన స్వదేశీ 120 mm వాహన ఆధారిత మోటార్ వ్యవస్థ పేరు ఏమిటి? గరుడాస్త్రం. భారతదేశం ఇటీవల మధ్యప్రదేశ్లో దేశంలోనే అత్యంత బరువైన స్వదేశీ 120 mm వాహన ఆధారిత మోటార్ వ్యవస్థ అయిన గరుడాస్త్రను పరీక్షించింది. నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసిన దీనిని శత్రువుల కంటపడకుండా వేగంగా షూట్ అండ్ స్కూట్ ఆపరేషన్ల కోసం రూపొందించారు. ఈ వ్యవస్థను 2 సభ్యుల సిబ్బందితో నడపవచ్చు మరియు ఇది 60 సెకండ్లలో 12 రౌండ్లు కాల్చగలదు. ఇది 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు మరియు రీఇన్ఫోర్స్ కాంక్రీట్ బంకర్లను కూడా బద్దలు కొట్టగలదు. ఇటీవల భారత్ మరియు UAE ఏ 2 రక్షణ వ్యవస్థల గురించి చర్చలు జరిపాయి? బ్రహ్మోస్ మరియు ఆకాష్ తీర్. భారతదేశం మరియు UAE ఇటీవల భారతదేశపు ప్రతిష్టాత్మక రక్షణ వ్యవస్థలైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరియు ఆకాష్ తీరు వాయు రక్షణ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ల ఎగుమతి అవకాశాలపై చర్చలు జరిపాయి. ఇక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్యాచరణ క్రూయిజ్ క్షిపణుల్లో ఇది ఒకటి. ఇక ఆకాష్ తీరు వాయు రక్షణ నెట్వర్క్ ఇది భారత సైన్యం మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన వైగై నది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడులోని వైగై నది మదురై వద్ద దాని నదీ పరివాహక ప్రాంతంలో చెత్తను పారవేయడంపై ఆందోళన కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది పశ్చిమ కనుమలలోని వరుసనాడు కొండల నుంచి ఉద్భవించి తమిళనాడు అంతటా తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఈ నది చారిత్రాత్మక నగరమైన మదురై గుండా ప్రవహించి చివరకు రామనాథపురం జిల్లా సమీపంలో పాల్క్ జలసంధిలో కలుస్తుంది. ఇటీవల ఏ ఫుట్బాల్ ఆటగాడు 18 గోల్స్ సాధించి ఫిఫా ప్రపంచ కప్ ఆల్ టైమ్ స్కోరింగ్ రికార్డును బద్దలు కొట్టాడు? లియోనెల్ మెస్సీ. లియోనెల్ మెస్సీ ఇటీవల ఉత్తర అమెరికాలో జరుగుతున్న 2026 టోర్నమెంటులో తన కెరీర్లో 18 గోల్స్ సాధించి ఫిఫా ప్రపంచ కప్ ఆల్ టైమ్ స్కోరింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ అర్జెంటీనా కెప్టెన్ జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోజ్ పురుషుల విభాగంలో 16 గోల్స్ మరియు
బ్రెజిల్ దిగ్గజమైన మార్టా మొత్తం 17 గోల్స్ల మునుపటి రికార్డులను అధిగమించాడు. టెక్సాస్లోని ఆర్లింగ్టన్లోని డల్లాస్ స్టేడియంలో ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించిన మ్యాచ్లో 2 గోల్స్ చేసి అతను జూన్ 22, 2026న 18 గోల్స్ మైలురాయిని చేరుకున్నాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన నాబా కోట ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. ఇటీవల పంజాబ్లోని 18వ శతాబ్దపు చారిత్రక కట్టడమైన నాబా కోటను స్వచ్ఛంద సేవకులు శుభ్రపరిచారు. ఈ కోట పంజాబ్లోని నాబా నగరంలో ఉంది మరియు మహారాజా రిపుదమన్ సింగ్ ఫుల్కియన్ రాజవంశంతో దీనికి సంబంధం ఉంది. ఇది నాబా సంస్థానానికి రాజనివాసంగా మరియు పరిపాలన కేంద్రంగా పనిచేసింది. మహారాజా హీరా సింగ్ సహకారంతో ఈ కోట 150 సంవత్సరాలకు పైగా విస్తరించబడింది. ఇటీవల పేలుడు కారణంగా వార్తలో నిలిచిన రాస్ లఫాన్ గ్యాస్ ఫెసిలిటీ ఏ దేశంలో ఉంది? ఖతార్. రాస్ లఫాన్ గ్యాస్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని కూడా కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్త సహజ వాయువు శుద్ధి మరియు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ కేంద్రం ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్కోర్ మున్సిపాలిటీలో ఉంది.